గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలు, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆయన బ్యాచ్ విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల వైద్య కళాశాలకు సంబంధించి సెప్టెంబర్ 18న టెండర్ల ప్రక్రియకు ప్రారంభమైంది. అప్పుడు పిలుపునిచ్చారు. దానికి గడువు కొంత పొడిగిస్తూ వచ్చారు కూడా. ఎందుకంటే కొత్త విధానం తీసుకున్న తర్వాత ఎవరైనా ఆ విధానంలోకి రావాలన్నా, అప్పటిదాకా ఉన్న విధానంలోంచి మారాలన్నా కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వంతో అనేక దశల్లో సంప్రదింపులు జరిపాయి. ఒక కిమ్స్ ఒకటే ముందుకొచ్చింది ఆదోనికి సంబంధించి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనికి సంబంధించి వైద్య కళాశాలలకు. మిగతా 3 చోట్ల రాలేదు. సో దీనికి రాకపోవడానికి మేమే కారణము అంటే అభివృద్ధి నిరోధకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పీపీపీ విధానంపై ఎంత రాద్ధాంతం చేయాలో, ఎంత యాగే చేయాలో మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడ 2 అంశాలు. ఒకటి, మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయా, పూర్తి కాలేదా, ఎలా పూర్తి చేయాలి. రెండోది పీపీపీ విధానం. ఇది కొత్తగా ఆంధ్రప్రదేశ్ కనిపెట్టిన, ఇవాళే ఇన్వెంట్ చేసిందో, డిస్కవరీ చేసిన విధానం కాదు. దేశవ్యాప్తంగా ఉంది, ఎక్కడెక్కడుందో చెప్తాను. సో తాను అధికారంలో ఉన్నప్పుడు కేవలం 5,800 కోట్లకో 6,000 కోట్లకో పరిపాలనా అనుమతులు ఇచ్చేసి నిధులు విడుదల చేయకుండా 3-4 కాలేజీలు ఎన్నికలకు ముందు హడావుడిగా పూర్తి చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అక్కడ పెదవి విరిచింది. అక్కడ సౌకర్యాల విషయంలో కానీ, ఫ్యాకల్టీ విషయంలో కానీ, ల్యాబ్స్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులకి వాళ్ళ ఆశలకు గండి కొట్టేస్తోంది. గవర్నమెంట్ కాలేజీలని, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలల్ని, హాస్పిటల్స్ని తీసుకెళ్ళి ప్రైవేటైజేషన్ చేసేస్తుంది. ఎక్కడ ప్రైవేటైజేషన్ అనేది లేదు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీని గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేము బెదిరించాము, రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అనుమతులు రద్దు చేయడము, కాలేజీలు మళ్ళీ ఆపేసేయడం, వెనక్కి తీసుకోవడం. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు వచ్చారో యాజమాన్యాలు, వాళ్ళని జైలుకు కూడా పంపిస్తామని బెదిరించాం. కాబట్టి ఇదంతా మా ఘనకార్యమే, ఎవరు రాకపోవడం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ మీడియాలో రాతలు, సోషల్ మీడియాలో అంతా బాకాలు కొట్టుకుంటున్నారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే, కాసేపు అది యాక్చువల్గా నిజం కాదు, అది నిజం అనుకుంటే మీరే గతంలో కంపెనీలు రావద్దని ఈమెయిల్స్ పెట్టినట్టు, పెట్టుబడులు పెట్టద్దు, అమరావతికి రావద్దు అని దొంగోత్తరాలు రాసినట్టు, గతంలో పనిచేసిన అమరావతికి పనిచేసిన సింగపూర్ ప్రభుత్వం వాళ్ళని బెదిరించి తప్పుడు కేసులు పెట్టి దాని మీద తప్పుడు ప్రచారం చేసి రాకుండా చేసినట్టు, ఇవన్నీ ఎలా అయితే చేశారో మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు అలాగే బెదిరిస్తున్నారా? పేద వైద్య విద్యార్థులకు విద్య అందకుండా చేస్తోంది ఎవరు? అమరావతి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద విషయం చిమ్మినట్టే ఈ మెడికల్ కాలేజీల విషయంలో విషయం చిమ్ముతున్నది ఎవరు? నిన్న లోకేష్ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయాల్లో ప్రజాపక్షం వహించాలి, ఎక్కడన్నా ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే చెప్పాలి. కానీ ప్రతిపక్ష పాత్ర కాదు, ప్రతినాయక పాత్ర. అంటే ప్రతినాయకుడు అంటే కథానాయకుడు, ప్రతినాయకుడు అని సినిమాల్లో అంటాం కదా, విలన్. కానీ ఇది విలనిజం కూడా కాదు నా దృష్టిలో, ఇది శాడిజం. ఎందుకు శాడిజం అంటే, రాష్ట్రంలో ఉన్న కంపెనీలని బెదిరించి పారిపోయేలా చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. మీరు అధికారం పోయాక కూడా 100ల కొద్దీ మీ ఫేక్ వెబ్సైట్స్లో లేకపోతే పోస్టింగ్స్లో వాటి ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్రంలో యువత కానీ, విద్యార్థులు కానీ హ్యాపీగా ఉంటే, అంటే మాకు ఒక భవిష్యత్తు మీద ఒక నమ్మకం కలుగుతుందనే ఒక భరోసా వాళ్ళకి రాకూడదు. వస్తే ఏంటంటే, ఆ చైతన్యం వస్తే విద్యార్థులకు వచ్చిందంటే స్లోగా అది తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. యువతకు ఉపాధి వచ్చిందంటే, వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు వస్తే అది కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇక మళ్ళీ ఇప్పట్లో కాదు కదా, ఎప్పట్లోనూ అవకాశం ఉండదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక ఆర్గనైజ్డ్ విష ప్రచారం చేస్తున్నారా? అవుననే అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు భుజాలు చరుచుకుంటూ ఉన్న సందర్భం చూస్తే. అంటే జగన్ బెదిరింపుల వల్లే బిడ్డర్లు రాలేదా? ప్రభుత్వం కూడా చెప్పాలి ఈ విషయం. ఏం చెప్పారంటే, ఏ ప్రపోజల్స్ ఇచ్చారు? ఎందుకంటే క్లియర్గా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తాము, అలాగే మిగతా సౌకర్యాలకు సంబంధించి
మీకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తాము అని చెప్తున్నా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటి? ప్రభుత్వం వాళ్ళని మెప్పించడంలో విఫలం ఏమైనా చెందిందా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి భయపడి పారిపోయారు? ఒకవేళ అదే నిజమైతే అది ఎంత పెద్ద క్రిమినల్ యాక్ట్. అంటే ఆయన బెదిరిస్తూ ఉంటాడు, వీళ్ళు పారిపోతూ ఉంటారు, మీరు చూస్తూ కూర్చుంటారా? ఇది చెప్పాలి ప్రభుత్వం. పాయింట్ నెంబర్ 1. కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం లేకే ఈ రేపు పొద్దున్న ఇంక వీళ్ళు కొనసాగరేమో, మేము వచ్చిన తర్వాత మమ్మల్ని జైలుకి పంపిస్తారు అని భయపడి రాలేదని చెప్పుకుంటున్నారు. అది నిజంగా అయితే కనుక అది ఫెయిల్యూర్ కాదా? జగన్ విజయం అంటూ రెచ్చిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? అలాగే పీపీపీ విధానం దేశవ్యాప్తంగా ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మోడల్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఐఐటి, ఐఐఎంలు, అక్కడ నిర్వహణ బాధ్యతలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్స్ ఇవన్నీ పీపీపీ మోడల్లోనే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఢిల్లీతో పాటుగా రాజస్థాన్ అనేక రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్ సంబంధించి దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ పీపీపీలో జరుగుతున్నాయి. 2001లోనే హైదరాబాద్లో ప్రెస్టీజియస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి పీపీపీ విధానంలో రన్ అవుతోంది. 2010లో 20 IIITలు ఏర్పాటు, 100 సైనిక స్కూళ్లకు సంబంధించి పీపీపీల విధానంలో మంజూరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐ హ్యావ్ ఎ లిస్ట్ పీపీపీ విధానంలో దేశవ్యాప్తంగా ఏం జరుగుతోందని. అంతెందుకు ధర్మాసనం క్లియర్గా చెప్పింది, డబ్బులు లేకపోతే ఏం చేయమంటారు? విద్య అందించొద్దా పేద విద్యార్థులకి? ఇందులో మమ్మల్ని ఎందుకు జోక్యం చేసుకోమంటున్నారు? అసలు మీ సమస్య ఏంటి? మీరు ఎందుకు కట్టలేదు అని అడిగింది. వీళ్ళు కోర్టుకి వెళ్ళి పిటిషన్లు వేయిస్తే, దొంగ పిటిషన్లు. నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్తే ఆర్థిక మంత్రి ఆవిడ కూడా క్లియర్గా పీపీపీ అంటే ఏంటి చెప్పి పంపించారు. ఈలోపు ఈ కోటి సంతకాలు సేకరణ అంటూ డ్రామాలు చేశారు, అది కూడా పండలేదు. దాని మీద గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. సో ఒకవేళ ఈ విధానం తప్పు అయితే కన్స్ట్రక్టివ్గా ఇదిగో విధానం తప్పు అని, కానీ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా పీపీపీపై వెనక్కి తగ్గేది లేదు అని చాలా కేటగిరీలుగా నేను చెప్పారు. ఇందులో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో చూసుకోండి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడండి, మనం ఇదే విధానంలో ముందుకెళ్తున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి అంత స్ట్రాంగ్గా ఉంటారు? వైబిలిటీ గ్యాప్ ఫండింగ్లో కూడా కేంద్ర మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఏమున్నాయో వాటిని ఫాలో అవుతూ వాటి ఆధారంగానే ముందుకెళ్తున్నారు. దాన్ని కేంద్రం రాష్ట్రం కలిపి ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రాయితీలు ఇస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదే ఇది. జగన్కి ఆ విషయం తెలియదా? మీరు ప్రధానమంత్రి మోడీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, నిర్మలా సీతారామన్ గారిని కానీ కోట్ చేస్తూ ఒక ట్వీట్ చేయగలరా మీ ట్విట్టర్ ఖాతాలో ఈ విధానం తప్పు అని చెప్పి? చేయలేరు, ఎందుకంటే మీకు ధైర్యం లేదు. రాష్ట్రంలో ఎన్ని కుట్రలైనా చేయొచ్చు, కానీ రాష్ట్రం దాటి మీరు కేంద్రాన్ని ప్రశ్నించాలంటే నో. ఎందుకంటే మన మీద తాజాగా మళ్ళీ జడ్జిలు మారారు, కేసులు మళ్ళీ మొదటికి వస్తున్నాయి. భయం. మొత్తం 20 సిబిఐ, ఈడీ కేసులు కలుపుకున్న ఛార్జ్షీట్లు వేసిన కేసుల్లో ఏమవుతుందో అని కంగారు. ఇదే యాగి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ప్రధాని మోదీని ఉద్దేశించి మీరు చేస్తున్న విధానం తప్పు దేశవ్యాప్తంగా అని ఒక్క నాయకుడితో చెప్పించగలరా? మీ పార్టీ నాయకుడితో. మీ ఎంపీ గురుమూర్తి వెళ్ళి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో దీనికి ఎందుకు అనుకూలంగా సంతకం చేశారు? మీరు రాష్ట్రంలో ఎందుకు ఈ కట్టలు పెట్టుకుని వ్యానుల్లో తిప్పిస్తున్నారు ప్రజా ఉద్యమాల పేరుతో? ఐ వాంట్ టు డిస్కస్ దిస్ కేటగారికల్లీ. ఇది ఒకవేళ నిజంగా ఇది నిజమైతే తప్పు అంటే తప్పు అని చెప్పాలి, ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి. కానీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదంటే ఇందులో ఎక్కడ గ్యాప్ లేదని. గ్యాప్ లేకపోతే మరి బిటర్స్ ఎందుకు రాలేదు? వైసీపీ దుష్ప్రచారం తిప్పికొట్టండి, పేదలకు నాణ్యమైన వైద్యము, వైద్య విద్య అందించడంలో పీపీపీ విధానంలోనే ముందుకు వెళ్ళాలి. దేశవ్యాప్తంగా ఉన్న విధానం అదే అమల్లో ఉంది. సో దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు అని అధికారులకు నిన్న ఈ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే ఎందుకు ఈ బిడ్డలు రాకపోవడానికి కారణం ఏంటి, ఆ గ్యాప్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి, అది కూడా చెప్పారు. నాతో పాటు నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. సత్యమూర్తి గారు విశ్లేషకులు, గాది వెంకటేశ్వర్లు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పార్టీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో విజయ్ కుమార్ గారు, మనం నాకు తెలిసి పీపీపీల మీద ఏబిఎన్లోనే మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లో 5వ 6వ చర్చ ఇది. అంటే ఎందుకని ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది, దేశవ్యాప్తంగా ఇప్పటికే ఫాలో అవుతున్న మోడల్ ఏంటి, ఇందులో ఒకవేళ అరాకొర ఇబ్బందులు ఉంటే దాన్ని ఎలాగా ఆ ల్యాప్సెస్ని, ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలి,
నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది, కేంద్రం మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి, ఇవంతా చాలా స్పష్టంగా మన గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళేది. రాజకీయంగా మాట్లాడుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీరు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ఒక్కొక్కటి అమ్ముకుంటూ పోతున్నారు, రేపు రానున్న రోజుల్లో స్కూల్ కూడా ప్రైవేటీకరణ చేసేస్తారు, ఆయన కట్టిన కాలేజీలన్నీ మీరు ఏదో పడగొట్టేసి అన్యాయం చేస్తున్నారు, అందుకని కోటి సంతకాల సేకరణ ఉద్యమం, ఇప్పుడు ఈ బిడ్డలు రాకపోవడంతో జబ్బాలు చరుచుకుని ఇదిగో ఇది మా విజయం మేము బెదిరించామని చెప్పడం, ఇవి రెండు పార్శ్వాలు. ఇక్కడ ప్రభుత్వం నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే దీన్ని ప్రజలకి తీసుకెళ్లడంలో ప్రజల వరకు వద్దులేండి, ఈ బిడ్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు నిజంగానే జగన్ భయపడి పారిపోయారా, లేకపోతే ఈ విధానంతో వాళ్ళు ఏకీభవించలేదా? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ గవర్నమెంట్ చేపట్టిన ఏ ప్రయత్నాలైనా ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయత్నాలని ఆపేయాలి అనుకోవడం ఆయన కొత్త ఏం కాదు. 2019లో మేము సోలార్ ఒప్పందాల మీద పీపీఏలు దాన్ని పెట్టి దాన్ని ముందుకు తీసుకుపోతే ఆయన రాగానే ఇదే విధంగా హుంకాలు చేశారు. అప్పుడు కూడా నేను రాగానే చేసేస్తాను, పాప రాగానే ట్రై కూడా చేశాడు. సాక్షాత్ ప్రధానమంత్రి దగ్గర నుంచి మొట్టికాయలు వేశారు. హైకోర్టులు తిట్టాయి, సుప్రీంకోర్టు తిట్టింది, జపాన్ గవర్నమెంటు సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మొట్టికాయలు పెట్టిన తర్వాత భాష కాస్త ఏమనుకోద్దని నోరు మూసుకొని కుక్కిన్ పెన్ లాగా ఇంతకుముందు టీడీపీ ఏమైతే రాయితీలు ఇచ్చిందో దానికంటే ₹5 ఎక్కువే పెట్టి ఇచ్చారు. మరి ఎందుకు చేశాడు? ఇట్లాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపటికి ఎక్కడో ఒక ఏమంటారు తప్పు ఉందని చూపించి దాన్ని బూచిలాగా చూపించి తన పబ్బాన్ని గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప ఆయనకేం లేదు. దీంట్లో ఈ పీపీపీలో ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఆయన స్టార్ట్ చేసింది కేవలం 4 కాలేజీలు, అది కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చిన కాలేజీలో మాత్రమే కొద్దిగా ముందుకెళ్ళాయి. ఆయన స్వంతంగా అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంతంగా ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఏ మొహంతో ప్రజలకి మేము గవర్నమెంట్ కాలేజీలు కట్టామని చెప్తారు? ₹1 ఆయన ఖజానా నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టాడా? వాస్తవం చెప్పాలి కదా. లేదు, ఖర్చు పెట్టలేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు మాత్రమే ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు కనీసం స్థల సేకరణ కూడా పూర్తి చేయకుండా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటికి పీపీపీ మోడ్లో వెళ్ళమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. ఎట్లయితే ఫ్లైట్స్కి వైబిలిటీ గ్యాప్ ఇస్తారో అదేవిధంగా 30% మొత్తం 60% దాని వైబిలిటీ ఫండింగు పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, దాన్ని పబ్లిక్ ప్రైవేట్ కింద మెయింటైన్ చేయండి. 30% స్టేట్ గవర్నమెంటు 30% సెంట్రల్ గవర్నమెంటు మెయింటైన్ చేయాలి. ఇంత స్పష్టంగా ఉంది. సో ఇంత స్పష్టంగా ఉంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళారు. పోనీ కనీసం కోర్టులన్నా ఆయన నమ్ముతారా? వైసీపీ వాళ్ళు కోర్టులన్నా నమ్ముతారు. ఎందుకు కోర్టు సింపుల్గా కోర్టు వారేసింది? మీరు చెప్పే తప్పు అని చెప్పి ఎందుకు వైసీపీని తిట్టి పంపించింది? పోనీ మీరిందా చెప్పేట్టు రాష్ట్రం దాటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారా? పోనీ వెళ్ళారు ఒకసారి. ఎవరి దగ్గరికి? సీతారామన్ దగ్గరికి. ఆమె తిట్టి పంపించింది. నాకు ఆ మాత్రం దాన్ని ఏమో చదువు తెలీదా? మీరు ఇది ప్రైవేటైజేషన్ కాదు కదా, ఇది పీపీపీ కదా అంటే ఈ వెళ్ళిన ఎంపీలందరూ నోరు మూసుకొని గమ్ముని బ్యాక్ వచ్చేసారు ఫ్లైట్ ఎక్కి. ఇంత జరిగిన తర్వాత ఏ మొహం పెట్టుకొని ఆయన మాది తప్పు అంటాడు? సో ఈ టైప్లో ఇప్పుడు మీరు చెప్పేట్టు బిడ్డలు రాలేదు అన్నారు, అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే బిడ్డలు అనేది ఇది కొత్త విధానం. ఇప్పటిదాకా జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో దీంట్లో విధానాలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక 4 నెలల క్రితం మనం ఈ పీపీపీ స్టార్ట్ చేసినప్పుడు 4-5 నెలల క్రితం ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంత లేదు. ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా పీపీపీలు పెట్టాలని చెప్పింది. 75,000 సీట్లు ఈసారి రావాలంటే కనీసం మన రేషియోని అంటే దాన్ని ప్రతి 10 మిలియన్ పాపులేషన్కి ఇంతమంది డాక్టర్లు ఉండాలి, రేషియో రావాలి దేశంలో అంటే ఖచ్చితంగా పీపీపీ మోడ్లోనే పోవాలంటూ దానికి 60% స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాయని చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 30% సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్న కాలేజీలు తప్ప మిగతా కాలేజీలోకి ఎందుకు పోలేదు?
సెంట్రల్ గవర్నమెంట్ సహాయం తీసుకొని కాలేజీలు ఇప్పటిదాకా ఏమైనా స్టార్ట్ చేశారా, కొద్దిగా ముందుకు పోయాయా? ఈ ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాలి. వాళ్ళందరూ చెప్పాలి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చెయ్యని కాలేజీలకి ఆయన అసలు ముందుకే పోలేదు అంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అప్పుడంతా ఆయన దాన్ని అప్పులు తెచ్చారు, ఏదేదో నేను బట్టల్లోకి ఆయన చెప్పారు అప్పుడంతా. సో ఆయన తన సొంత డబ్బులు ₹1 కూడా రాష్ట్రం డబ్బులు ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలా లేవు. 531 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. అది కూడా పరిపాలన అనుమతులు ఇస్తే అందులో మీరు చెప్పిన 10% అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు అంటే ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బుర్ర ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి గారు? ఈ బుద్ధి ఎక్కడ పోయింది? ఈ ఆలోచన ఎక్కడ పోయింది? అప్పుడే మొత్తం నువ్వు 17 కదా స్టార్ట్ చేసి కదా, 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా నీ దగ్గర అంత డబ్బులు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి కదా, ఎందుకు చేయలేదు? పోనీ సరే ఇదంతా పక్కన పెడతాం. అప్పుడు నువ్వు పెట్టిన మోడల్కి ఇప్పుడు మేము పెట్టిన మోడల్కి తేడా ఏమన్నా ఉందా? మీరప్పుడు గవర్నమెంట్ కాలేజీలో 10 సార్లు మాట్లాడుతున్నావు కదా, ఈ 12 కాలేజీలకి అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకోలేదు ఆ 12 కాలేజీల్లో పెయిడ్ సీట్స్ ఎందుకు పెట్టావు? అమ్ముకునే సీట్స్ ఎందుకు పెట్టావు? నిజంగానూ ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో ఏ సీట్లు మొత్తం అన్ని కన్వీనర్ కోటాలోనే ₹15,000 ఫీజే అంటే 50% సీట్లు 20 లక్షల పైన అమ్ముకోవచ్చు అంటూ ఎందుకు పెట్టావు? అంటే నువ్వు జనాలు మోసం చేశావు కదా. మరి ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజు పీపీపీ మోడల్లో కూడా అంతే ఉంటుంది. నువ్వు పెట్టిన మోడల్కి మేము పెట్టిన మోడల్కి ఏమన్నా తేడా ఉందా? ఏమీ లేదు, అదే మోడలు. కాకపోతే దీంట్లో మా ఆజిమాయిషి కూడా ఉంటుంది అన్నావు. నువ్వు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పడుతుంది అంటూ, కానీ అవుతుంది ఏమవుతుంది 15 సంవత్సరాలు పడుతుంది అంటూ చాలా క్యాజువల్ చెప్పావు. అంటే పరిపాలన మీద దాన్ని ఉంటే ప్రజలకు మనం ఇచ్చే సౌకర్యాల మీద మీకున్న శ్రద్ధ అంతా. మేము 3 ఏళ్ళలో కట్టుకున్నాం చూడండి, 3 ఏళ్ళు కట్టకపోతే అప్పుడు మాట్లాడండి. సత్యమూర్తి గారు, ఇప్పుడు ఇవాళ నేను వాళ్ళ పత్రికలు కూడా చదువుతాను, ఎందుకంటే ఏం రాశారో తెలుసుకోవడానికి. అంటే మొన్న ఎలా అయితే బిడ్డలు రాలేదన్నప్పుడు నిన్నంతా ఇదిగో జగన్మోహన్ రెడ్డికి పారిపోయారు అంటే ఎక్కడికి దీనికి లింక్ పెట్టారంటే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, యువతలో వచ్చింది, విద్యార్థుల్లో వచ్చేసింది, ఓవరాల్గా వచ్చేసింది, అలాగే ఈ డబ్బులు పెట్టి సంస్థలు ముందుకు వచ్చే వాళ్ళకు కూడా వచ్చేసింది. కాబట్టి జగన్ అంటే భయపడిపోయి అమ్మో రేపు జగన్ వచ్చేస్తాడు, వస్తే మమ్మల్ని జైలుకి పంపిస్తాడని భయపడి వాళ్ళు రాలేదుట. ఇది వాళ్ళ సోషల్ మీడియాల్లోనూ వాళ్ళ మీడియాల్లోనూ రాతలు. అండ్ దానికి ఇంకోటి ఏంటంటే అనుబంధంగా ఎక్కడా ముఖ్యమంత్రి అనని మాటలు కూడా, ఎస్ భూములు మీరు ఇచ్చేయండి ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి, మనకు మాత్రం వాళ్ళు వచ్చి కట్టాలని చెప్పారు ముఖ్యమంత్రిని కూడా రాశారు. ఇంత దారుణమైన అసత్యాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో ఎవరికి నష్టం చేస్తున్నారు సత్యమూర్తి గారు? ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు అంటే వీళ్ళకి బిడ్డర్లు రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండి. అంతేనా? కాకపోతే బెదిరింపులు కాదు, ఫండ్స్ డైవర్షన్. మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ కంప్లీట్ గా డైవర్ట్ చేశాడు. నాబార్డు నుంచి వచ్చిన లోన్ డైవర్ట్ చేశాడు. శాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద అర్బన్ ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 50 సంవత్సరాల కాల పరిమితితో ఇచ్చే రుణాలని డైవర్ట్ చేశాడు. మొత్తం నాబార్డు నుంచి దాదాపు 800 కోట్లు డైవర్ట్ అయిందండి. నాబార్డు ఇచ్చిన లోన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి మాత్రమే కట్టాడు. కేంద్ర ప్రభుత్వం 3 కాలేజీలకి డైరెక్ట్ గా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఇచ్చింది. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం. ఇది కూడా 60-40%. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 600 కోట్లు ఖర్చు పెట్టాడు తప్ప రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు. ఈ శాస్కీవి కూడా అంతే. ఆ శాస్కీవి అంటే పట్టణ ప్రాంతాల్లో పెట్టేవి రాజమండ్రి, నంద్యాల, ఏలూరు. ఈ కాలేజీల్లో కూడా ఈ సెంట్రల్ అసిస్టెన్స్ పోర్షన్ వరకే ఖర్చు పెట్టాడు. మొత్తం ఈ నాబార్డు అయితే మరీ దారుణం. నాబార్డుకి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి తప్ప ఎక్కడికి పోయినాయో తెలీదు. మొత్తం 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే 1,550 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. అది కూడా కేంద్రం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి వచ్చినవి, నాబార్డు నుంచి తీసుకున్న రుణాలు మాత్రమే ఖర్చు పెట్టాడు. అంతే తప్ప స్టేట్ బడ్జెట్ నుంచి ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు.
ఇది వాస్తవం. ఇంకొకటి ఏంటి అంటే ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని మీరు ఇందాక నుంచి చెప్తున్నారు. అవును. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దగ్గర ఏమైంది అంటే దీనికి సంబంధించి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దానికి సంబంధించిన కాంపోనెంట్ ను కూడా మిస్యూజ్ చేయటం వల్ల ఈ రోజున ప్రతిష్టంభన ఏర్పడ్డది. వాళ్ళందరూ అడుగుతున్నది ఇక్కడ మెయిన్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్తున్నాడు. గవర్నమెంట్ పెట్టిన ఒక్క క్లాజు దీనికి పెద్ద అడ్డంకిగా మారింది. వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కాదు వాళ్ళు పట్టించుకుంది. ఇది అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాల మెడికల్ కాలేజీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి వీలుగా ఈ ల్యాండ్ మీద ఏదైతే 50 ఎకరాల ల్యాండ్ కేటాయించారో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి, ఈ ల్యాండ్ ను కూడా వీళ్ళు తాకట్టు పెట్టి లోన్ రైజ్ చేయడానికి వీలు లేదు. ఇది ప్రధానమైన కారణం. ఇటువంటివన్నీ కూడా చాలా ఫిక్స్ చేసి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫిక్స్ చేసి పెట్టింది. దీన్ని పీపీపీ మోడల్లో ఇవ్వాలి. 50 ఎకరాలు లోన్ పెట్టుకుని ఆ డబ్బు తెచ్చి కాలేజీ కట్టడాలు ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా లేదు. ఇటువంటివి చాలా స్ట్రిక్ట్ గా పెట్టారు, చాలా స్ట్రిక్ట్ గా. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు బినామీలకి ఇవ్వటానికి ఇవన్నీ పెట్టుకుంటున్నాడు అంటే పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు అని చెప్పాడు. మరి ఎక్కడ మరి చంద్రబాబు నాయుడు మనుషులు ఎవరు రాలేదే, బిడ్డల్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదే. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి బేసిక్ గానే అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ఇక్కడ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద దాని మీద కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇవన్నీ అడ్జస్ట్ చేయటానికి ఈ లోన్లు అంటే 3 రకాల కాలేజీలు నాబార్డ్ అసిస్టెన్స్ తోటి 11 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. 3 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, 3 సాస్కీ కింద స్పెషల్ అసిస్టెన్స్ అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అంటే 3 రకాల విధానాల్లో మనం ఈ కాలేజీలు కడుతున్నాం. వీటిలో సెలెక్ట్ చేసుకొని కొన్ని కాలేజీలని పీపీపీకి అప్పగిస్తే తప్ప దాదాపు 5 కాలేజీలని మనం బయటపడలేము అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి అసలు మామూలుగా అతను చేసిన తప్పులన్నీ ఇందాక నుంచి నేను చెబుతున్నవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు. ఫండ్స్ డైవర్షన్ అనేది ఇట్ ఈస్ ఎ క్రైమ్. అటువంటి పెద్ద క్రైమ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి వల్లే మెడికల్ కాలేజీలు ఈ బిడ్డర్లు కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే ఉన్న ఫండ్స్ అప్పటి వరకు ఉన్న ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి ఎక్కడా కూడా క్లారిటీ లేకుండా చేయటం వల్ల ఈ రోజున అడుగు ముందరకేయటానికి కష్టం అవుతున్నది. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఋషి గారు, ఖచ్చితంగా ఈ మోడల్ సక్సెస్ కాబోతున్నది. ఎట్లా అంటే ఇందులో కొన్ని రకాల క్లాజులు, ఆ క్లాజుల్ని గనక కొంచెం వెసులుబాటు ఇవ్వగలిగితే అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ముందరకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఈ హాస్పిటల్ స్ట్రక్చర్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. కాబట్టి అందులో పనిచేసే డాక్టర్లకి మేము జీతాలు ఇస్తాము అంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జీతాలు గవర్నమెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇస్తాడా? అంటే ఇక్కడ ఏంటి అంటే మొత్తం టోటల్ ఈ స్కీమ్ మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ చేస్తూ తప్పుదో పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు చెప్పిన వాటిలో చాలా మటుకు కీ పాయింట్స్ వెంకటేశ్వర గారు, ఇప్పటికే రాష్ట్రం మీద అభివృద్ధి జరగడం అనే అంశం మీద, అమరావతి మీద ఎక్కడ కుదిరితే అక్కడ విషయం చిమ్ముతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పేద విద్యార్థుల విషయంలో ఆయనకి ఎనలేని ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు సత్యమూర్తి గారు చాలా నిజాలు చెప్పారు. సో ఈయన ఏం చెప్పదలుచుకున్నారు? కానీ దాన్ని ఆయన ఏం చెప్పుకుంటున్నారు? అసత్యాలన్నీ చెప్తూ అసలు నిజాన్ని దాచేసి ఇదిగో నాకు భయపడి రాలేదు. నేను ఒక్క సెంటెన్స్ చెప్తానండి, ఒకటే సెంటెన్స్.
జగన్మోహన్ రెడ్డి బెదిరించటానికి ముందే 2 సార్లు ప్రీ బిడ్ మీటింగులు జరిగినాయి. ఆ మీటింగుల్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళందరూ కూడా రెండోసారి రెస్పాండ్ కాని తర్వాత అనంతరం జరిగిన ఇది హెచ్చరిక, జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికలు. అంటే జగన్మోహన్ రెడ్డి హెచ్చరికల వల్ల కాదు బిడ్డర్లు రానిది అనేది క్లారిటీ ఇవ్వడానికి నేను ఒక్కసారి ఇంటర్వ్యూ అయ్యండి. ఐఎమ్ వెరీ సారీ. నో ప్రాబ్లం. వెంకటేశ్వర గారు నిషి గారు అలానే పెద్దలు సత్యమూర్తి గారికి, విజయ్ కుమార్ గారికి శుభోదయం. ముందుగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా క్రిస్టియన్ సోదరులందరూ కూడా జనసేన పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే ఈ దేశంలో రాజకీయ నాయకుడు అనేదానికి అర్థం ఉన్నటువంటి ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ, మీరు ఇవాళ పెట్టిన డిబేట్ వాస్తవంగా ఖచ్చితంగా మాకు కూటమి ప్రభుత్వానికి కొంచెం మేము కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే మేము చేస్తున్నాము, ప్రజలకి వివరించడంలో కొంచెం వెనకబెడుతున్నామా అనే ఆలోచన నాకైతే కలుగుతుంది. ఎందుకంటే ప్రజల కోసం మంచి చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఇలాంటి చేష్టలు చూసాం కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఎంత అరాచకం సృష్టించారో రాష్ట్రంలో, ఎన్ని చోట్ల ఏ రకంగా ఫ్లెక్సీలు కట్టారో, ఏ రకంగా రక్తాభిషేకాలు చేశారో చూసాం. అలాంటి జనము ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి జనంకి ఏంటంటే ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఆలోచన కానీ, నెగిటివ్ న్యూస్ కానీ, బ్యాడ్ న్యూస్ కానీ స్ప్రెడ్ అయినంతగా మంచి జరగదు, మంచి వెళ్ళదు ఎప్పుడు కూడా. ఇవాళ అతను నాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ, ఆయన వాడు చేసినటువంటి సిస్టమ్ అంతా కూడా ఇవాళ సరిచేస్తూ, నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా అడిలో పెడుతూ ఇవాళ ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి జరగాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటామండి. మనకి పురాణాలు మనం నమ్ముతాం కాబట్టి పురాణాల్లో చూసాం కదా, ఒక మంచి ఋషులు ఒక మంచి యజ్ఞం ప్రజల కోసం యజ్ఞం చేస్తూ ఉంటే దాంట్లోకి రాక్షసులు వచ్చి ఏ రకంగా చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తారో మనం చిన్నప్పుడు ఈ సినిమాలు చూసాం మనం. జస్ట్ లైక్ ఇవాళ కూడా అదే జరుగుతుంది. మేము మంచి చేద్దాం అనుకున్న ప్రతిసాట కూడా దానికి ఏదో ఒకటి మనకి రిజెక్ట్ చేయాలి, వీళ్ళేదో గవర్నమెంట్ లో వీళ్ళేదో తప్పు చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు అనే భావనని ప్రజల్లోకి రేకెత్తించాలనే ఒక తపన ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పెద్దలందరూ చేస్తున్నది, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది చూస్తున్నాం. దానిలో పర్యవసానమే ఇవాళ కూడా. ఎందుకంటే ఆయనకిలాగా రాగానే పగలగొట్టటాలు, ఇరగొట్టటాలు, మార్చేయటాలు, అసలు రాజధాని లేకుండానే నేను పరిపాలన చేస్తాను, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనేటటువంటి ఒక తెలివి తక్కువ పరిపాలన మేము చేయదలుచుకోలేదు. అన్కాన్స్టిట్యూషనల్ గా మేము వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం లోపడే కదా ఏది జరిగేది. కానీ ఈ మహానుభావులకి ఏంటంటే అసలు ఇవేమి తెలియవు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక అందరూ కూడా అందుకనే ఒకసారి వాజ్పేయి గారి జీవిత చరిత్ర వీళ్ళందరూ కూడా చదువుకుంటే అసలు రాజకీయం అంటే ఏంట్రా బాబు, రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉన్నది తెలుస్తుంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ అట్ ఆల్ ఏ పొలిటీషియన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. సో వాళ్ళంటి వాళ్ళ ప్రవర్తన ఇంతే ఉంటుంది. నేను ఎందుకు చెప్తానంటే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. ఇవాళ అతను ఏది చెప్తే అది నిజమేనేమో అనే నమ్మేటటువంటి దౌర్భాగ్యం కూడా ఉంది కాబట్టి ప్రజల్లో కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వరకు పెద్దలు సత్యమూర్తి గారు వివరంగా చెప్పారు అసలు ఈ కాలేజీల గురించి కానీ, జరిగినటువంటి సిస్టమ్ కానీ, ఆ బిడ్డింగ్ కానీ, ప్రీ బిడ్డింగ్ లో వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు వాళ్ళు కొన్ని క్లాజుల్లో సవరణ చేయమని అడగటం కానీ ఇవన్నీ కూడా టైం తీసుకుంది. ఈ టైంలో వచ్చేసి నేనేదో చెప్పేశాను, ప్రజలకు ఎక్కేసింది, ఇది నా విజయం. ఏంటండి విజయం? విజయం ఏంటి? దానికి ఏదో వాళ్ళు పెద్ద హెడ్డింగ్లు తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్ జగన్ విజయానికి చూసిగా. ఏంటి జగన్ విజయం? ఇక్కడ అతను చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే అతనికి తెలియకుండానే అతను, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ నాయకుడు కాదు కదా. రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు లాగానే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి స్టేట్ ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. ఇక్కడ స్టేట్ కాదు దీనికి కావాల్సింది. ఏదో ఒక రకంగా మళ్ళా, ఎందుకంటే గతంలో 2019లో ప్రజలందరూ కూడా ఏదైనా వాట్ ఎవర్ రీజన్ ఇచ్చారు కదా.
ఆ రకంగా మళ్ళా వస్తుందని ఒక పిచ్చి అపోహలు ఉన్నాడు తప్పితే మేము కూడా నిజంగా కూటమి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచన చేయట్లేదా అనిపిస్తుంది మా పెద్దలు కూడా. లేకపోతే ఎందుకంటే రాజకీయ కక్షలు ఉండకూడదని ఆలోచన చేస్తున్నారేమో కానీ ఆయన మాట ఒకసారి ఆళ్ళ దాంట్లో వచ్చింది చెప్తానండి. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేము అధికారంలోకి వస్తే మళ్ళా కాలేజీలు వెనక్కి తీసుకోవడం అని వారి పై చర్యలు తీసుకుంటాం. ఎవడండి ఇతను? గవర్నమెంట్ పాలసీ మీద ఎట్లా తీసుకుంటాడు ఇతను? వన్స్ ఒక గవర్నమెంట్ ఒక టైంలో ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కేసులు పెడుతుందా? ఇక్కడ చూసాం మనం ఎప్పుడైనా? ఇది ఎగనెస్ట్ స్టేట్ అండి. ఈ కామెంట్స్ అన్ని కూడా అఫెన్స్ ఎగనెస్ట్ స్టేట్. మా ప్రభుత్వంలోని పెద్దలు నిజంగా ఆ కామెంట్ల మీద అతని మీద కేసు కట్టొచ్చు లీగల్ గా. అతని మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టాలి, కట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎగనెస్ట్ స్టేట్ ఎవరు చేయడానికి లేదండి. అది మన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లే. మేమే కొత్తగానో ఆయన కోసం పెట్టాల్సిన పనిలే. అఫెన్సెస్ ఎగనెస్ట్ స్టేట్ అనేది ఐపీసీలో మనకు క్లియర్ గా ఉంటుంది. ఒక షెడ్యూల్. అది ఆ షెడ్యూల్ ప్రకారం ఈజ్ లైబుల్ టు పనిష్మెంట్. ఎప్పుడు ఆయన అక్కడ వరకు ఆగిపోలేదు కదా. రేపు నేను జైలుకు పంపిస్తాను అన్న తర్వాత కంటిన్యూషన్ ఏంటి? ఇప్పుడు కాదు, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు రాలేదని ఇప్పుడు సత్యమూర్తి గారు క్లియర్ గా వివరించి చెప్పారు. క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఇంత క్లారిటీగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు నేను అనుకోవట్లా. ఇఫ్ ఐ మిస్ అదేనంటే నేను కూడా చెప్తుంది మాట. నేను కూడా అదే ఋషి అంటే మేము కొంచెం విపులీకరించడంలో చెప్పడంలో కొంచెం వెనకపడ్డామేమో అనే అపోహ నాలో కూడా కలుగుతుంది కూటమి నాయకుల మీద. మేము వీటి మీద ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయామేమో. నేను అందుకంటే అసలు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అఫెన్స్ ఎగనెస్ట్ స్టేట్. దాని మీద ఖచ్చితంగా క్రైమ్ కట్టి తీరాలి. ఎందుకు పెద్దలు ఆలోచిస్తున్నారు నాకైతే తెలియట. ఇది ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు పీపీపీ అనేది ఇవాళ ఎందుకు కొత్తగా వచ్చింది ఏమంటే ఇవాళ వీళ్ళ నాన్నగారి టైంలోనే పెద్ద మా మహానాయకులు అని చెప్తాడు కదా. అప్పటి నుంచి చేసింది ఏంటి వీళ్ళు? లేదు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడమే ఈయనకి తెలియని విషయమా? గత 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు? దేనికోసం పెట్టాడు? మరి ఈ 104 ఏంటి, ఆరోగ్యశ్రీలు ఏంటి, ఇవన్నీ కూడా ఎట్లా చేస్తుంది? ఇవన్నీ ఏంటి ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తున్నాం కాదా? ఇవన్నీ గవర్నమెంట్ చేస్తున్నా అంటే నేను చేస్తున్నాను ఒకటి, ఎదురు చేస్తా ఉంటాను ఏదో సామెత చెప్తారా? అట్లా ఈయన మాట్లాడిని కూడా. అందుకని ఖచ్చితంగా మేము ఇవాళ అయితే నేనైతే ఏం తెలుసుకుని జనసేన పార్టీ నుంచి ఒక రిప్రజెంటేషన్ మా గవర్నమెంట్ కి ఇవ్వదలుచున్నాను. ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చేశాడో ఆ కామెంట్స్ అన్ని కూడా అవి పనిష్మెంట్ కి అర్హమైనవి. ఖచ్చితంగా ఆయన మీద క్రైమ్ కట్టాలని ఒక రిప్రజెంటేషన్ ఏదైతే పంపించాలని ఒక నిర్ణయం అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా కాదు, ఇంతకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు సభలోనే చెప్పారు. ఏది వీళ్ళు దొంగ మెయిల్స్, రకరకాల ఐపీఎల్ నుంచి ఈమెయిల్స్ ఎలా పంపిస్తున్నారు, లేకపోతే పెట్టుబడులు వద్దని సంస్థలకు ఉత్తరాలు ఏం రాస్తున్నారు. అప్పుడేం పెట్టారు కేసులు? అప్పుడు పెట్టారా? ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి బెదిరిస్తున్నా ఉంటున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి రేపు చంపుతా ఉంటారు. ఆల్రెడీ అంటున్నారు కదా, నరుకుతాం 2029లో రప్పా చేస్తామని. అదే రిస్క్ అంటే ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఏదైనా ఒక కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం ఆలోచిస్తాడంటే అతనికి ఎక్కువ లాభం రావాలని ఆలోచిస్తాడు. న్యాచురల్లీ అతనికి ఎక్కువ లాభం రావాలని ఆలోచిస్తాడు. ఇక్కడ ఏదైతే వాళ్ళ మేము బిడ్డింగ్ చేసామో ఆ బిడ్డింగ్ లో ఉన్నటువంటి కొన్ని క్లాజులు వాళ్ళకి లాభం ఎక్కువ వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు చర్చలకు వచ్చారు. ఇందాక సత్యమూర్తి గారి పెద్దలు అదే చెప్పారు క్లియర్ గా. చర్చలకు వచ్చారు, మార్చమన్నారు. ఆ మార్చే టైంలో ఈయన వచ్చేసి ఏదో మాట్లాడేసేసి దానికి ఏంటి విజయం? అసలు ఎవడన్నా రాజకీయ నాయకుడు చేసే పని అండి అది. ఏ పార్టీ అయినా సరే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడు, రాష్ట్రం మంచి జరగాలని కోరుకుంటాడు. నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా కానీ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటాడు. అరే అసలు ఆ ఆలోచన ఎక్కడుందండి ఆ పార్టీలో? అసలు ఆలోచన పార్టీలో ఉందా? వాళ్ళు రాజకీయ నాయకులు అంటారా? ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మేము మా జనసేన నాయకుడు 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఒకటే చెప్పాడు, నాకు రాష్ట్రం ముఖ్యం, నాకు అధికారం ముఖ్యం కాదు. దానికోసం అని చెప్పేసి విడిపోయిన రాష్ట్రం కాబట్టి మొన్న కూడా ఆయన మళ్ళీ అదే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. మాకు రాష్ట్రం ఫస్ట్ అండి. మేము రాజకీయాల్లోకి వచ్చింది మేము అపోజిషన్ లో ఉన్నా కానీ ఒక సూచన చేసి ఆ సూచన ద్వారా ప్రజలకు మంచి జరగాలి మేము కోరుకుంటుంది. అది ఇది లేచిన దగ్గర నుంచి వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు అధికారము, నాకు ముఖ్యమంత్రి, నాకు అధికారం, నాకు ముఖ్యమంత్రి ఈ మాట చెప్తే రాష్ట్రం గురించి ఏం చేస్తారండి? అదేమంటే నేను పెద్ద సంక్షేమం చేస్తానంటాడు. ఏం చేసిందండి? గవర్నమెంట్ డబ్బులు ప్రజలకు మంచి ఏం చేసింది ఏంటంటాను. ఈయన వల్ల ఏమి జరిగింది లాభం అనేది కదా కావాల్సింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టారా? అదేమంటే నాడు నేడని చెప్పేసి ఉన్నటువంటి స్కూల్ అన్నింటి పక్కకు వచ్చి అలా రంగులు వేసుకునే ప్రయత్నం చేశారు తప్పితే ఏం చేశారు? ఇవాళ ఉన్నటువంటి సిస్టమ్ లో మేము ప్రజలకు మంచి జరగడం కోసం ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. సో మీరన్న పాయింటే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను వెంకటేశ్వర గారు బ్రేక్ తర్వాత.
164 మంది కదా మీరు మొత్తం కూటమి బలం ఎమ్మెల్యేలు అండ్ ద సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ అక్రాస్ ద కంట్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అండ్ స్ట్రాంగ్ అలయన్స్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ద స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవర్ మోదీ గారు. ఇది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని ప్రతి నిత్యం పొద్దున్న లేస్తే ఛాలెంజ్ చేస్తూ, ప్రతి నిత్యం అబద్ధాలు చెప్తూ, ప్రతి నిత్యం తప్పుడు రాతలు రాస్తూ విషం కక్కుతుంటే 2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకో 3 నెలలు పోతే, ఇంకో 2 నెలలు పోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు ప్రభుత్వం మేలుకుంటుంది? ఇప్పుడు దీన్ని ప్రభుత్వం తాలూకా వైఫల్యంలాగా చిత్రీకరించే ప్రయత్నం చాలా స్పష్టంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు సత్యమూర్తి గారు కేటగారికల్గా నెంబర్ 1, 2, 3, 4, 5 పాయింట్స్ చెప్పారు. ఇంత స్ట్రాంగ్గా మీరు ఎవరైనా డిఫెండ్ చేసుకున్నారా? 1-2 ప్రెస్ మీట్లు పెట్టారు, నేను చూశాను. కానీ ఈ పాయింట్లు ఇంత గారు సుప్రీంకోర్టు ధర్మాసనాలు వ్యాఖ్యానించాయి. ఆర్థిక ఉగ్రవాదులు, ప్రాణాలు తీసే ఉగ్రవాదుల కన్నా ప్రమాదం దేశంలోని. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులో విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఈయన అంటాడు మెడికల్ కాలేజీలు అతిపెద్ద ఆర్థిక కుంభకోణం అంట. ఏది? రాష్ట్రంలో జరిగిన మొత్తం స్కాముల్లోనే. మరి ఈయన చెప్పాలి స్కాముల గురించి, మనం వినాలి. అందులో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అవినీతి ఆల్రెడీ చేసేశారు. ఏది? మెడికల్ కాలేజీల్లో. అదా పార్టీ నాయకులు చెప్తారు. ఇందాక బ్రేక్ ముందు నేను అన్నాను కదా విజయ్ కుమార్ గారు, ఐ వాంట్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యువర్ పార్టీ. సార్ ఒక్క మాట ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే 4 మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో నియమించిన సెప్టెంబర్ 18, ఎందుకంటే క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 18వ తేదీన మేము టెండర్లు పిలిచాం. అక్టోబర్ 6వ తేదీన నిర్వహించిన ప్రీబిడ్ సమావేశంలో 6 జాతీయ అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఓకే, కానీ వాళ్ళలో కొంతమంది మేము ప్రాజెక్టు స్థలాన్ని చూడాలి అంటూ బిడ్డళ్ళు అడిగారు. సో వాళ్ళకి ప్రాజెక్ట్ స్థలాలకు చూపించారు. ఇంకొంతమంది 2వ ప్రీ బిడ్డింగ్ సమావేశం పెట్టండి అంటూ కోరారు. సో ఆ మేరకు ఇంకొకసారి దాన్ని ప్రాజెక్ట్ సైటు ప్లస్ ఇది ప్రాజెక్ట్ బిడ్డింగ్ చెప్పారు. అనంతరం అక్టోబర్ 23వ తేదీన బిడ్డర్లతో 2వ ప్రీబిడ్ సమావేశం పెట్టాం. ఇదే అంటే ఆషామాషిగా ఏం జరగట్లేదు ఇది. సో ఈ రెండు దశల ప్రీబిడ్ సమావేశం తర్వాత 4 సంస్థలు మరింత సమాచారం కోరాయి. ఏమేం కోరాయంటే 50 ఎకరాల కేటాయింపు సరిపోతుందా, దాంట్లో ఏ డిజైన్ ప్రకారం చేయాలి, మేము దాని యొక్క డిజైన్ నా పాయింట్ ఏంటంటే మీరు ఇంత ఎక్సైజ్ చేశారు, నేను కాదంటలా. ఎప్పుడైతే జగన్ దీన్ని ఒక పొలిటికల్ వెపన్ గా తీసుకుని మేము మీదకి వస్తున్నాడో, ఆయన ఎప్పుడైతే 1 కోటి సంతకాలంటూ ఆయన ఒక ఉద్యమం అంటూ మొదలుపెట్టాడో, ఎప్పుడైతే నేను జైలుకు పంపిస్తానని బెదిరింపులు మొదలుపెట్టాడో, అప్పుడు మీరు ఇంకొంచెం దీని మీద ఇంకొంచెం ఫోకస్గా ఎందుకు లేరు? ఉంటే కనుక ఇవాళ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగా తెలుసుకోవాల్సింది అంటే ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది సుప్రీం కోర్ట్, ది సెంట్రల్ గవర్నమెంట్, ఈ మూడు అంటే మనల్ని పరిపాలించేందుకు సహాయపడే లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని తిట్టాయి, ముక్క చీవాట్లు పెట్టాయి. నువ్వు వేసిన పిల్లు తప్పు, నువ్వు చేయకూడదు ఇట్లాంటివి అంటే సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను 1 కోటి సంతకాలు అన్నారు. 1 కోటి సంతకాల్లో కనీసం 10 లక్షల సంతకాలన్నా ఆధార్ కార్డ్ ప్రకారం ఉన్నాయా? నేను 1 కోటి కాదు, మొత్తం ఏమంటారు 3.5 కోట్ల జనాభా ఉంటే ఆయన 1 కోటి సంతకాలు హైదరాబాద్లో కేపీహెచ్బీలో ఆయన ఇష్టం వచ్చిన చోటు ఎవరెవరితో సంతకాలు పెట్టుకుంటే దాన్ని కూడా మనం సీరియస్గా తీసుకొని అన్నీ ఇప్పుడు మేము అన్నీ ఒక సంతకాలని ఆధార్ బేస్గా చేయాలి. ఇదిగో మా అవును కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన పాపం టీ ఇచ్చారు, టీ తాగేసి దాన్ని బయటకు వచ్చారు. ఆయన చేసింది ఏంటంటే టాటా 407 వ్యాన్లు ఒక 15-16 ఆయన తాడేపల్లిలో ఆయన ఇంటి ముందు పెట్టుకొని లోపల కొన్ని కట్టలు పెట్టుకున్నారు, కాగితాల కోట్లు. ఇది తప్ప ఈ 1 కోటి సంతకాలు అంత హంబ డ్రామా, నథింగ్ బట్ డ్రామా. ఇప్పుడు ఆయన ఏమంటారు అరెస్ట్ చేస్తా అన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి చెప్పండి, బాబు మోడీ గారు మీ యొక్క పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, నేను మీ పీపీపీ విధానం తప్పు అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఏం లేదు. సో ఇట్లా మేము ఈయన ప్రతి దాంట్లో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే మారీచు సుబాహులు సారైపోతూనే ఉంటారు.
అది సో అంటే మామూలే, అంటే అంటే రాష్ట్రంలో చంద్రబాబు కూడా నాయుడు ఉంటారు. చంద్రబాబు అందుకే నాయుడు కూటమి ఒక రాముడు తెచ్చుకున్నారు. సాఫ్ట్ టార్గెట్ లేదు సార్, ఇప్పుడు ఆయనకి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే 15 ఏళ్ళుగా వస్తే 20 ఏళ్ళు అవుతుంది అంటూ విలేకరుల సమావేశంలో ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఆయన. ఆయనకే అసలు దాని మీద బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, హక్కు లేదు, ఏమన్నా మాట్లాడేస్తాడు. ఆయనదేం పోయా, కానీ ప్రజలకు బాధ్యత లేదు, భయం లేదు, ఏం లేదు, భయం లేదు, ఏమీ లేదు, అన్ని మాట్లాడేస్తారు ఆయన. సో ఆయనకేదో కమిటెడ్ ఓట్ బ్యాంక్ ఉంది అని ఆయన ఫీలింగు, ఏమీ లేదని లాస్ట్ ఎన్నికల్లో కూడా తేలిపోయింది. సో ఈ యొక్క బిడ్డర్లతో ఒక్కొక్కది, ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారం చేసేవాళ్ళే. సో వ్యాపారం చేసే వాళ్ళకి నా డబ్బు ఎక్కడ పోతుంది అన్న దాని భయం ఉంటుంది. సంస్థలు వచ్చాయి అని చెప్తున్నప్పుడు అది మీ బాధ్యత. ఇదిగో ఇందాక క్లాజులు చెప్పారు సత్యమూర్తి గారు, ఈ సవరణ మీరు అంత స్ట్రిక్ట్ కాదు. నాకు ఆశ్చర్యపోయింది ఏంటంటే అంత స్ట్రిక్ట్ క్లాజ్ మీరు పెడితే ఈయనేమంటాడు, ప్రైవేటైజేషన్, ఆ భూములంతా గంపకొత్తగా రాసిచ్చేశారు, వాళ్ళు అమ్ముకు పోతారు అని వీళ్ళ ప్రచారాలు. సార్ ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, ఒక మాట చెప్తాను, డిజైన్ కూడా మార్చుకోవడానికి వీలు లేదు అనే క్లాజ్ ఉంది. ఏ డిజైన్లో పెడితే ఆ డిజైన్ కట్టాలి, ఇష్టం వచ్చిన కట్టడానికి లేదు. సో అది గవర్నమెంట్ హాస్పిటల్ అనే బోర్డు ఉండాలి. 50 ఎకరాలు నువ్వు పోయి దాన్ని మళ్ళా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లో దీనికోసం కొదవ పెట్టినట్టు కొదవ పెట్టకుండా బ్యాంకులో దాన్ని పెట్టడానికి లేదు, హాస్పిటల్ డిజైన్ మార్చడానికి లేదు. ఇవన్నీ స్ట్రిక్ట్. ఇట్లా వచ్చిన వాళ్ళే కావాలన్నాం. సో ప్రస్తుతానికి ఒకటి వచ్చింది, వెంటనే ఆదోనిలో కిమ్స్తో ఒప్పందం చేసుకోమని నిన్న మధ్యాహ్నమే సీఎం గారు అధికారులు ఆదేశించారు. వస్తాయి, ఎక్కడ పోతాయి? సో ఒక్కసారి కాదు, నేనేమంటానంటే వస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటలకు భయపడరు. అది క్లియర్ గా అర్థమైపోయింది సత్యమూర్తి గారి మాటలో. కానీ దీని మీద భయపడరు. ఒక నిమిషం సార్, ఆయన ఇది అదే డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకు కాదు మీరు ఎందుకు కంటైన్ చేయలేకపోతున్నారు అంటున్నాను. ఐ యామ్ నాట్ వరీయింగ్ అబౌట్ దట్, ఐ యామ్ వరీయింగ్ అబౌట్ యువర్ యాక్షన్స్. కాదండి, మేము వై ఆర్ యు నాట్ ఏబుల్ టు కంటైనింగ్ చేయలేకపోతున్నారు? లేదు, ఒక్క మాట లాస్ట్ ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని కంటైన్ చేయడం కాదు, మేము పరిపాలన చేయడానికి 5 సంవత్సరాలు ఇచ్చారు, మేము ఇవన్నీ చేయాలి. దీనికన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కంటైన్ చేస్తుంటే పోతుంది. నో అంటే మీ పార్టీ ఇంకొక భాగస్వామి పార్టీ నాయకుడు జనసేన పార్టీ సీనియర్ నేత ఆయనే ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి మీరు మాట్లాడుకోండి సార్. ఎమోషనలే, నేను కాదంటలేదు వెంకటేశ్వరరావు మాటలు, నేనేమి కాదంటలేదు వెంకటేశ్వరరావు గారి మాట, నాకు ఉంది ఆ కోపం. కాకపోతే పేద విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు భవిష్యత్తు 50 ఏళ్ల భవిష్యత్తు మీద ఆయన ఇవాళ రాళ్ళు వేస్తున్నాడు, దాని మీద బురదలుతున్నాడు, దాని మీద విషయం కక్కుతున్నాడు. ఆయన ఏమన్నా కూడా మేము ముందుకు పోతున్నాం, ఎక్కడ మేము ఆగపోవట్లేదు. వీఆర్ గోయింగ్ టు గో హెడ్ ఆన్ పిపిపి. ఆ జగన్మోహన్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా. సత్యమూర్తి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రచారాలన్నీ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు ఉంది, పొలిటికల్ లీడర్లుగా విజయ్ కుమార్ గారికి, వెంకటేశ్వర గారికి ఉంది. ఒక ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల గురించి, పేద ప్రజలకు వైద్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా అండి. విజయనగరం, మచిలీపట్నంలో ఈ 2 చోట్ల ప్రభుత్వ వైద్య కళాశాలలు అంటే టీచింగ్ హాస్పిటల్స్ కట్టకుండా మెడికల్ కాలేజీలు ఎట్లా కడతావు? మొత్తం విజయనగరం, మచిలీపట్నంలో ఉండే హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్స్ కట్టలా చాలా చోట్ల, ఇంక్లూడింగ్ పులివెందుల. కేవలం 2 సంవత్సరాలకి సరిపడా క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి తప్ప మొత్తం 5 సంవత్సరాలకి సరిపడా క్లాస్ రూమ్స్ లేవు. 2, మూడోది పీజీ అప్గ్రేడేషన్ కోసం, పీజీకి అప్గ్రేడ్ కావాలంటే ఆ కొంత ఫండింగ్ ఇస్తున్నది 1,30,00,000 సీటుకి కేంద్ర ప్రభుత్వం. దాని నుంచి 756 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారండి. 756 కోట్లు, నేను ఫిగర్ కూడా చెప్తున్నా. ఇక్కడ మార్కాపురం మెడికల్ కాలేజీకి ఇప్పుడు ఇందులో అంటే ఈ 5 మెడికల్ కాలేజీల్లో మార్కాపురం మెడికల్ కాలేజీలో కూడా ఉంది. మార్కాపురం మెడికల్ కాలేజీలో అతి తక్కువ ఖర్చు పెట్టాడు, 45 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. అంటే ఇవన్నీ కోపం చేయాలి అంటే
అంటే ఆసుపత్రులు కట్టడం, పీజీ సీట్లకి ఇచ్చిన డబ్బుల్ని ఆల్రెడీ ఖర్చు పెట్టేయటం, అక్కడ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉండటం, ఈ రీజన్స్ అన్నీ కూడా బిడ్డర్లకి కొంచెం సౌకర్యంగా లేవు. అది చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తున్నా. ఆసుపత్రి లేకుండా, టీచింగ్ హాస్పిటల్ లేకుండా దాన్ని మెడికల్ కాలేజీ అంటారా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి చెప్పు. నువ్వు డాక్టర్ కాదు కానీ మీ నాన్న డాక్టర్ కదా, ఆ మాత్రం తెలియాలి కదా. ఆసుపత్రి లేకుండా, టీచింగ్ హాస్పిటల్ లేకుండా అంటే మెడికల్ కాలేజీ ఫుల్ఫిల్ అవుతుందా? అందుకనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన సీట్లు కూడా రద్దు చేశారు. అవును. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న 17 మెడికల్ కాలేజీలని ఏదో ఒక విధంగా కంప్లీట్ చేయాలి, 2 సంవత్సరాల్లో రిజల్ట్ చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ ని బయటకు తీసుకొచ్చింది. వెంకటేశ్వర గారు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఎట్లా ఉన్నది అంటే, పులివెందుల మెడికల్ కాలేజీలో నేను చెప్పినట్టు 2 సంవత్సరాలకి మాత్రమే బిల్డింగులు కంప్లీట్ అయినా సరే అందులో స్టార్ట్ చేద్దాము అని గవర్నమెంట్ యాక్షన్ చర్యలు మొదలు పెడితే, ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ తోటి పులివెందుల్లో మనుషులు ఉండే అవకాశం లేదు అనే ఉద్దేశంతో టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరు కూడా నాన్ టీచింగ్ అదే భయపెట్టి ఇంకొక పాయింట్ చెప్తా ఋషి గారు, ఈ పాయింట్ తర్వాత పులివెందుల వెళ్ళటానికి పులివెందుల బ్రాండ్ కారణంగా ఎవ్వరు లేరు, ఎవరు వెళ్ళటానికి సిద్ధంగా లేరు. అక్కడికి వెళ్తే గుండా రాజ్యం, అక్కడికి వెళ్తే చంపేస్తారన్న ఉద్దేశం చెప్పుకుంటున్నారు కదా వెంకటేశ్వర గారు. ఇవాళ వాస్తవాలు దాచేసి ఒకటే సెంటెన్స్ ఇవేంటి అంటే, ఈ మెడికల్ కాలేజీలు అన్ని కూడా స్ట్రాటజికల్ గా పేషెంట్లు రావటానికి వీలు కాని చోట్లలో ఉన్నాయి. రైట్. దీస్ ఆర్ ది మెయిన్ రీజన్. సో వెంకటేశ్వర గారు, భయపెట్టి బతకాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. గతంలో అదే చేశాను, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, అప్రజాతంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా నేను ఇదే చేస్తాను అని అలాగే చెల్లుబాటు చేసుకుంటున్నాడు ఆయన 16 నెలల నుంచి 17 నెలల నుంచో. వాట్స్ యువర్ ఫైనల్ కామెంట్? రిషి గారు, దేనికైనా ఒక టైం ఉంటుంది సార్, దేనికైనా ఒక టైం వస్తుంది. ఇప్పుడు అతను అరాచకం చేస్తే, మేమేదైనా చేస్తే దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళని ఆలోచన, కానీ ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచన విధానం ఏంటంటే, రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయంగానే ఆలోచిస్తాం మేము. ఆనకలాగా దౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ కాదా? నేను మళ్ళా చెప్తున్నా, ఎప్పుడు కాదు, ఎట్లా అవుతుంది? ఎప్పుడు కాదండి, ఎప్పటికీ కాదు. అయితే అట్లా ఉండదు కదా. అందుకని ఒకసారి పెద్దల జీవిత చరిత్ర చదువుకోమని చెప్తుంది వాళ్ళందరినీ కూడా. ఒకటి మాత్రం వాస్తవం సార్, మేము రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం కట్టుబడినాం. ఆయన భయాలకి ఏదో మేము భయపడిపోము. అదే టైంలో ప్రజలకు ఆ వాస్తవాలు కూడా క్లియర్ గా చెప్పండి సార్. చెప్తాం అన్రెస్ట్ క్రియేట్ చేయకూడదని మేము ఆగుతున్నాం. వాళ్ళేదో ఫ్లెక్సీ కట్టంగానే, వాళ్ళేదో వేటపోతే నరకంగానే మా వాళ్ళు ఏమి దాన్ని తిప్పుకొట్టలే కాదు, కానీ ఘర్షణ వాతావరణం ఉండకూడదు, రాష్ట్రంలో అన్రెస్ట్ ఉండకూడదు అని మేము కొంచెం టైం తీసుకుంటున్నాం. నేను మా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా, పోలీసులు ఏదో భయపెడదామనే ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా తగ్గించుకోండి, మీరు పోలీస్ వ్యవస్థ పని చేయాలని. కానీ మేమేంటంటే, ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ సక్రమంగా, వాళ్ళ మీద ఎలాంటి ఏమంటాం అధికార దులుము లేకుండా. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ మెడికల్ కాలేజీల విధానంలో, పీపీపీ విధానంలో పూర్తి చేస్తుంది. కానీ దీని మీద వచ్చే పొలిటికల్ యాగిని ఎలా అడ్రస్ చేస్తారో, హ్యాండిల్ చేస్తారో చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ అండి ముగ్గురికి పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.